యాక్చువల్లీ ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఎవరైతే సర్వీస్ చేయాలనుకుంటున్నారో ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, లేదంటే అంబులెన్స్ డ్రైవర్స్ కానీ, లేదంటే క్లీనింగ్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, ఈ యొక్క స్ట్రీమ్స్ లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ కింద నాకు కనిపిస్తున్న మీకు వాట్సాప్ నెంబర్ కి అయితే మీరు టెక్స్ట్ చేయండి, లేదంటే కాల్ చేసినా ఓకే. నేను డైరెక్ట్లీ మీతో కాంటాక్ట్ అవుతా. మీకు మన యొక్క బిజినెస్ యొక్క రోడ్ మ్యాప్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లైక్ మీరు అందరూ వర్క్ చేసుకుంటా, నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ మనందరికి ఒక సెట్ అండ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడమే ఫిక్స్ యువర్ సర్వీసెస్ అన్నది. లైక్ రిమైనింగ్ కంపెనీస్ ఉన్నాయి, అర్బన్ కంపెనీ అన్ని కూడా మీరు అనొచ్చు. లైక్ అవన్నీ కూడా మీకు హ్యూజ్ చార్జెస్ చేస్తే, మీరు 100% వర్క్ చేస్తే మీ దగ్గర 70 to 60% మాత్రమే మీకు పే ఆఫ్ అవుతారు. రిమైనింగ్ 30 to 40% వాళ్ళు చార్జ్ చేస్తారు, ఈ చార్జెస్ అని ఆ చార్జెస్ అని. మన దగ్గర అలాంటి అంత చార్జెస్ ఏవి కూడా ఉండవు. మీకు ఫుల్ ట్రాన్స్పరెంట్ గా మీరు కస్టమర్ కి ఏ ప్రైస్ అయితే చూస్తున్నారో మీ అకౌంట్ కూడా ఆల్మోస్ట్ రీచబుల్ ప్రైస్ ఉంటుంది, మీకు అంతే ఉంటది. సో లైక్ ఇంకా కూడా చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను, అదేంట్రా నువ్వు జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి ఇప్పుడు సర్వీసెస్ అంటే ఎలక్ట్రీషియన్ అంటున్నావు, ప్లంబర్ అంటున్నావు, క్లీనింగ్ అంటున్నావు, అదేంటి అంతా చదువుకొని ఈ పనులు చేస్తామంటే బ్రో చేయడానికి సిగ్గుపడ్డం ఎందుకు బ్రో? మీకు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ వీడియో చూసా, అది నెక్స్ట్ వీడియోలో ఎదుగుతూ నాకు కనిపిస్తే నేను ఇప్పుడు ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను మీకు ఆ వీడియో పైన అయితే మాత్రం. తను ఒక కంట్రీ వెళ్ళారు, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఆ కంట్రీ నేమ్. ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ రూమ్ సర్వీసెస్ చేయడానికి ఒక లేడీ పర్సన్ వచ్చేవారు. ఆ లేడీ పర్సన్ చూస్తే చాలా డిగ్నిఫైడ్ గా ఉన్నారు. బట్ ఆవిడ చేసే పని ఏంటంటే రూమ్ సర్వీస్. లైక్ రూమ్ అంతా క్లీన్ చేసి జస్ట్ బెడ్ షీట్స్ అవి చేంజ్ చేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఫోల్డ్ చేసి పట్టుకుని వెళ్ళిపోతారు. రూమ్ సర్వీస్ నార్మల్ హోటల్స్ లో చేసే వర్క్. బట్ ఆవిడ అక్కడికి వచ్చేది BMW కార్ లో. తను చేసే వర్క్ దాన్ని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది అన్నది మాత్రం షూర్లీ అదైతే మన ఇండియాలో కల్చర్ అయితే చేంజ్ అవ్వాలి బ్రో. ప్రతి ఒక్కరు ఆ వర్క్ చేయబట్టికే కదా ఈ రోజు నువ్వు నీ వర్క్ చేసుకోగలుగుతున్నావు. ఇఫ్ ఇన్ కేస్ పొద్దున్నే మన GVMC వాళ్ళు వచ్చి ఆ చెత్త పట్టుకెళ్ళదంటే రోజు ఆ చెత్త ఏమవుతుంది? నీ ఇంట్లో కూర్చుంటది వచ్చి ఆ చెత్త అంతా. బ్రో ఎవరు చేసే పని వాళ్ళు చేసినప్పుడు ఆ రెస్పెక్ట్ ఉంటది బ్రో. లైక్ చేసే పని బట్టి రెస్పెక్ట్ వస్తుంది అన్నది అయితే 100% రాంగ్. అది ఓన్లీ మన ఇండియాలో మాత్రం జరిగే ఒక లీస్ట్ ప్రయారిటీ చేసే పనులు ఇవన్నీ కూడా. సో కాబట్టి వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు బ్రో. బట్ నువ్వు ఎంత సోల్ హార్టెడ్ గా చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్, నువ్వు చేసే పని. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా, నేను నాకున్న ఎక్స్పీరియన్స్ లో నేను చెప్పాను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ. ఇంకా ఎవరైతే ఈ రిలేటెడ్ స్ట్రీమ్స్ లో ఉన్నారో నాకైతే షూర్లీ మీరైతే టెక్స్ట్ చేయండి. మనం అయితే ముందుకి చాలా పెద్దగా అయితే చేయబోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ కుష్మల్.